నలుగురు కలిస్తే పండుగ, ఆ నలుగురు చిందులేస్తేనే ఆనందం, ఆ నలుగురు ఇచ్చిపుచ్చుకుంటేనే సంబరం. సో ఆ నలుగురు కలిసి ఇంద్రధనస్సు లాంటి రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సంబరాలు చేసుకునేది హోలీ. మన ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. మన భారతదేశంలో దీపావళి పండుగ తర్వాత జరుపుకునే అతిపెద్ద పండుగ హోలీ. దీపకాంతులతో మన అజ్ఞానాన్ని తొలగించుకుని సప్త వర్ణాలలో దాగినటువంటి సాంప్రదాయాన్ని, స్వచ్ఛమైన భావాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ జరుపుకునేది హోలీ పూర్ణిమ. హోలీ పండుగ రంగుల కేలి హోలీ. ఫాల్గుణ మాసం పౌర్ణమి సమయం, చల్లగాలులు వేడెక్కే వేళ లేలేత చిగుళ్లతో విరబూసిన పూరెమ్మలతో చెట్లన్నీ వసంతగాలులతో పులకిస్తూ ఉండగా హోలీ విచ్చేస్తుంది. రంగుల వసంతాన్ని, ఆనందాల తుల్లింతల్ని తెచ్చేస్తుంది. చిన్న పెద్ద అంతా వీధుల్లో గులాములు చల్లుకుంటూ, రంగు నీళ్లల్లో తడిసి ముద్దవుతూ, కేరింతలతో తుల్లిపడుతూ చెమ్మకేలీలు ఆడుకునే ఆనందాల హేళీ హోలీ, లేదా రంగు పంచమి, లేదంటే కాముని పున్నమి. సో మరి ఇవాళ హోలీ విశిష్టత గురించి తెలుసుకుందాం. దసరా, దీపావళి మాదిరిగానే దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబరం జరుపుకోవడం విశేషం. ఫాల్గుణ పౌర్ణమికి ముందు రోజు కాముని దహనం జరుపుకొని మరుసటి రోజు అనగా పౌర్ణమి రోజు హోలీ పండుగను చేసుకుంటారు. ఈ పండుగ ఎక్కువ ఉత్తర భారతంలో చేసే మధుర, బృందావనం, నందగావ్, బార్సానాలో ఈ వేడుక తీరే వేరు. సుమారు 16 రోజుల పాటు హోలీ జరుగుతుంది. ఇక నందగావుని శ్రీకృష్ణ జన్మస్థలంగాను, బర్సానాని రాధ పుట్టిన ఊరుగాను భావించి అక్కడ పండుగ చేసుకుంటారు. వీళ్ళిద్దరి ప్రేమ బాసలు, చిలిపి తగవులు అక్కడి జానపద సాహిత్యంలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. వాటిని ప్రతిబింబిస్తుంది అక్కడి హోలీ పండుగ. నందగావ్ కృష్ణులు బర్సానాలోని రాధారాణి ఆలయం దగ్గర జెండాపాతి మాదే విజయం అన్నట్టుగా గేలి చేస్తుంటే లావుపాటి కర్రలతో వాళ్లను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తారు బర్సానా రాధలు. చివరి రోజున ఇరుపక్షాలు రంగులు చల్లుకోవడంతో ఈ వేడుక ముగుస్తుంది. ఈ వేడుకను లాత్మార్ హోలీ అంటారు అక్కడ. అంతేకాదు, పాలమీగడ వంటి రాధ ఒంటి ఛాయ్తో తన శ్యామ వర్ణాన్ని పోల్చుకుని కృష్ణయ్య చిన్నబుచ్చుకుంటే యశోద కోపంతో రాధ మొహానికి రంగులు పూసిందని అలా ఈ పండుగ మొదలై ఉన్నాయి. మరొక పురాణం కథ హోలికా దహనం. ఉత్తర భారతదేశంలో అయితే రాక్షసత్వం నశించి దైవత్వం నిలిచి ఉంటుందనడానికి సూచనగా ఈ పండుగ చేసుకుంటారు. అందుకే హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు, ప్రహ్లాదుడిని స్మరిస్తూ. ప్రహ్లాదుడి నోట హరినామస్మరణ వినలేని హిరణ్యకశిపుడు అతన్ని రకరకాలుగా హింసిస్తుంటాడు. ఏది ఫలించక చివరకు విసిగిపోయి హోలిక అంటే ప్రహ్లాదుడి అక్క ఒడిలో కూర్చొని మంటలకు ఆహుతి కమ్మని ఆజ్ఞాపిస్తాడు. హోలిక కప్పుకున్న కంబలికున్న శక్తుల వల్ల ఆ మంటలు ఆమెనేమీ చేయలేవు. కానీ ఆశ్చర్యకరంగా ఆ కంబలి జారి ప్రహ్లాదుడిని చుట్టుకుంటుంది. హోలికి చనిపోతుంది. అందుకే దానికి హోలికా దహనమని పేరు. ఇంకొక కథ ప్రాశస్త్యంలో ఉంది. అదే మన్మథలీల. మనతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఈ పండుగను కాముని పున్నమి లేదా కామదహనం అని పిలుస్తారు. దీని పౌరాణిక గాథే వేరు. పార్వతి బాధ చూడలేని మన్మధుడు శివదీక్షకు అంతరాయం కలిగించి ఆ దేవుడిని మనసులో ప్రేమ భావనలు అంకురింపచేసేందుకు పూలబాణం వేస్తాడు. కాని ముక్కంటి ఆగ్రహించి మూడో నేత్రం తెరవడంతో కామదేవుడు భస్మమవుతాడు. ఆ తర్వాత రతీదేవి ప్రార్థించడంతో మన్మధుణ్ణి బతికిస్తాడు. కాని అతనికి దేహముండదు. దాంతో ఆమె అతన్ని చూడగలుగుతుంది కాని తాకలేదు.
అందుకే ఆ రోజు గడ్డితో మన్మధుడి బొమ్మ చేసి మంటల్లో కాల్చి కాముని దహనంగా జరుపుకుంటారు. క్షణికమైన భౌతిక వాంఛలకి, అదుపులేని కోరికలకి అడ్డుకట్ట వేయాలన్నదే ఈ పండుగలోని పరమోద్దేశం. నేపాల్లో హోలీని జాతీయ పండుగగా జరుపుకుంటారు. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఈ కేలీలో పాల్గొంటారు. తేజోవంతమైన ఈ పండుగ దుఃఖాన్ని పోగొట్టి జీవితాన్ని రంగులమయం చేస్తుందని భావిస్తారు వాళ్ళు. ఈ పండుగ జాడలు పలు ప్రపంచ దేశాల్లోనూ వివిధ పేర్లతో కనిపిస్తున్నాయి. అయితే ఈ హోలీ రోజు అందరూ తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. కారణం ఏమిటి? మానవుని జీవితం అనేక రంగుల కలయికతో ముడిపడి ఉంటుంది అని చెప్పడానికే ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. శాస్త్రీయంగా ఈ రంగుల కలయిక మనిషి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఎరుపు రంగు స్వచ్ఛత మరియు పవిత్రతకు చిహ్నాలు. ఆకుపచ్చ సంతానోత్పత్తికి సరికొత్త ఆశలను కలిగి ఆనందాన్ని అందివ్వాలని కోరుకుంటోంది